ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, జాబ్ చేసే వాళ్ళకందరికి, ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి నిజంగా ఒక్క ఇంటర్వ్యూ వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. ఆ ఇంటర్వ్యూ మీదే పాపం వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. చాలా మంది ఎలా ఉంటారంటే ఆల్మోస్ట్ అండి, రేపు ఇంటర్వ్యూ అంటే ఈరోజు రాత్రి నిద్ర పట్టదండి, ఒకలాంటి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, తిండి తినాలనిపించదు. అంటే నిజంగా చెప్పాలి అంటే ఒక కొత్తగా ప్రేమలో పన్నవాడు ఎలా ఉంటాడో నిద్ర పట్టక తిండి తినలేక. సో ఇంటర్వ్యూకి వెళ్ళే పోనీ ఒక్క ఇంటర్వ్యూ అంటే కాదు, ఆడికి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మళ్ళా పెద్ద జాబ్ కోసం వెళ్దామన్నా కూడా అదే టెన్షన్, అదే భయం ఇదే ఉంటుంది. ఆఖరికి అక్కడికి వెళ్ళాక ఆడికి వచ్చింది కూడా మర్చిపోతాడు. అంటే చాలా నర్వస్ గా ఫీల్ అవుతారు. ఏమంటారు అంటే పాపం వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళు ఎలా ఉండాలి? మీరు ఇందాక అన్నట్టు ఒక ఫ్రెషర్ అన్న కానివ్వండి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్న కానివ్వండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా నర్వస్ గా ఉంటారు వాళ్ళు, రైట్? ఆ భయానికి వచ్చిన నాలెడ్జ్, వాట్ ఎవర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది కూడా మర్చిపోతారు, సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు. అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్ కానీ. బట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోతుంది. దానికి ఒక మూల కారణం చెప్తాను. అది గనక జనాలకి తెలిసింది అనుకోండి, ట్రస్ట్ మీ, దే విల్ నాట్ హ్యావ్ దిస్ ప్రెషర్. ఎందుకంటే మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. సో మీరు ఎందుకు వెళ్తున్నారు ఆ ఇంటర్వ్యూకి అని నేను క్వశ్చన్ చేశాను అనుకోండి, మీ ఆన్సర్ ఏంటి? ఎందుకు వై ఆర్ యూ గోయింగ్ ఫర్ దట్ ఇంటర్వ్యూ అని అంటే ఏం చెప్తారు మీరు? బికాస్ మేబీ నాకు ఆ జాబ్ కావాలి కాబట్టి, ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, ప్యాకేజ్ ఉంటుంది, లేకపోతే నాకు ఆ జాబ్ కావాలి. మీరు ఇందాక అన్నట్టు ఒక ఇంటర్వ్యూ జీవితాన్ని మార్చేస్తుంది అనే మోడ్ లో ఉన్నారు, రైట్? ఈ మొత్తం సినారియోలో చూస్తే నాకు ఆ జాబ్ కావాలి, ఆ జాబ్ వస్తే నా జీవితం మారుతుంది, ఆ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనే థాట్ లో మీరు ఉన్నారు కాబట్టి మీకు ప్రెషర్ వస్తుంది. ఐల్ టెల్ యూ ది అదర్ వే రౌండ్. ఆ కంపెనీకి నా రిక్వైర్మెంట్ ఉంది, నాకున్న స్కిల్స్ కి ఆ కంపెనీకి నేను ఉపయోగపడతాను కాబట్టి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు అనే మీ థాట్ ని మార్చండి ఫస్ట్. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే మీకు జాబ్ ఇంపార్టెంట్ అని మీరు వెళ్తున్నారు, సరే. వాడు ఎందుకు పిలుస్తున్నాడు? వాడు కూడా మీ అవసరం కదా, అది గుర్తించండి. మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మీ స్కిల్స్ వాడు గుర్తించాడు కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూకి రమ్మన్నాడు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే వాళ్ళు చూసేది ఏంటిదంటే మిమ్మల్ని ఒక పొటెన్షియల్ ఎంప్లాయ్ లాగా చూస్తున్నారు. అంటే మీ స్కిల్ వాడికి నచ్చింది కాబట్టే రమ్మంటున్నాడు కదా. సో అదే ఆలోచించండి. మీరు మీ మైండ్ సెట్ ని మార్చండి. నాకు జాబ్ కావాలి అంటే ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది, ఆయనకి ఎంప్లాయ్ కావాలంట, ఆయనకి నా అవసరం. ఇప్పుడు చూడండి, నాది అప్పర్ హ్యాండ్, బికాస్ ఆయనకి నా అవసరం కాబట్టి నన్ను పిలిచారు అని మీరు థాట్ మార్చారనుకోండి, ట్రస్ట్ మీ, సగం టెన్షన్ అక్కడనే పోతుంది మీకు. లైక్ యూ విల్ నాట్ ఫీల్ నర్వస్ అబౌట్ ఇట్. రెండోది, చాలా మంది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ నాకు అని అనుకుంటారు కదా, అది తీసేయండి ఫస్ట్. ఇంటర్వ్యూ అని అంటే వాడు ఏదో అది ఎగ్జామ్ లాగా ఫీల్ కాకండి. ఇంటర్వ్యూ అంటే మీ ఇన్నర్ వ్యూస్ ని వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఒక క్యాజువల్ కాన్వర్జేషన్ లో ఇప్పుడు ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడితే ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎలాగైతే మాట్లాడతామో, మీరు అలా గనక మాట్లాడగలిగితే, రైట్, దట్ ఈస్ వెన్ ఏంటంటే మీరు చెప్పేది రైట్ ఆర్ రాంగ్ గా పక్కన పెడితే మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుంది చూడండి, మీ యాటిట్యూడ్ ఏదైతే మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, అవి ఇంపార్టెంట్. ఏ ఇంటర్వ్యూ కన్నా సరే అది ఇంపార్టెంట్ అనమాట. మీరు భయపడుకుంటూ వణుక్కుంటూ చెప్తున్నారు, కరెక్ట్ ఆన్సర్లు చెప్తున్నారు కానీ వణుక్కుంటూ చెప్తున్నారు అనుకోండి, కాన్ఫిడెన్స్ లేదని అవతల పర్సన్ కి కనిపిస్తుంది, తెలిసిపోతుంది. కాన్ఫిడెన్స్ లేదని తెలిసిపోతుంది. హీ కాంట్ హ్యాండిల్ ప్రెషర్ అని అర్థమైపోతుంది. కార్పొరేట్ లో పనిచేయడం అంటే ఎంత ప్రెషర్ తో కూడింది అది. సో నువ్వు ఇంటర్వ్యూలోనే ఇంత నర్వస్ అయిపోతున్నావు అని అంటే రేపు పొద్దున నువ్వు ఏం పని చేస్తావని లైట్ తీసుకుంటారు వాళ్ళు. సో అందుకనే ఆ నర్వస్నెస్ లేకుండా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్లీ ఆ యాటిట్యూడ్ మార్చేయాలి. ఏంటి, నాకు జాబ్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఎంప్లాయీస్ ఇంపార్టెంట్ కాబట్టి నన్ను రమ్మన్నారు అనేసి. షిఫ్ట్ ఇన్ యాటిట్యూడ్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నాకు ఈ రోజు ఈ జాబ్ వస్తే నా జీవితం బాగుపడుతుంది, సరే. రాలేదు అని అనుకోండి, నా జీవితంలో నేను ఏమన్నా డ్రాప్ అవుతానా అంటే లేదు, ఐ విల్ స్టిల్ బి అట్ దాట్ లెవెల్, రైట్. నేనేం కుంగిపోవట్లేదు నా లైఫ్ లా, రైట్. నా సబ్స్టాన్షియల్ చేంజెస్ ఏమి వస్తలేవు. ఎస్, జాబ్ వస్తే ఇంకా బెటర్మెంట్ కి వస్తుంది, కానీ లేకపోతే అట్లీస్ట్ నేను బతికినా కదా నిన్న, లైక్ టుడే, యెస్టర్డే, డే బిఫోర్. సో ఇట్ విల్ బి అట్ ది సేమ్ లెవెల్. సో ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ అని
అలాంటి థాట్స్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ప్రెషర్ వస్తుంది అనమాట. నాకు ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా నేను క్రాక్ చేయాలి అనేసి ప్రెషర్ పెట్టుకోకండి మీరు. ఇది ఒక జాబ్ ఇంటర్వ్యూ, నేను నా స్కిల్స్ని ప్రజెంట్ చేయాలి. నచ్చితే తీసుకుంటారు, లేదా లైట్ తీసుకుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా అది మన మంచికే. ఇది చాలా నిజం అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా మన మంచికే. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ పర్టైనింగ్ టు ఇంటర్వ్యూసే చెప్తాను నేను. నా అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత నేను అంటే జాబ్ సర్చ్ చేస్తుండే. నేను నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటుండే యాక్చువల్లీ, లైక్ యూనో ఇంగ్లీష్, స్పెషలీ ఇంగ్లీష్ స్కిల్స్ అప్ టు మార్క్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గుడ్ లెవెల్లో ఉంటాయి. సో నేను జాబ్ ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళేటప్పుడు బికాస్ ఆఫ్ మై టెక్నికల్ దీంట్లో నేను కొంచెం వీక్ ఉండే. సో ఆబ్వియస్లీ క్రాక్ చేయడం కొంచెం టఫ్ అవుతుండే అనమాట. అండ్ జాబ్ మార్కెట్ కూడా అంత ఇది లేకుండే. సో నా అండర్ గ్రాడ్ తర్వాత నేను జాబ్ కోసం చూస్తూ ఉంటే నాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుండే అనమాట. ఐ వాస్ గెటింగ్ రిజెక్ట్ అవుతుంది. అండ్ నేను డెస్పరేట్ ఉండే అనమాట. నేను ఇట్లా ఒకలాగా ఏదో ఒక జాబ్ కొట్టాలని డెస్పరేట్ ఉండే నేను. ఆ డెస్పరేషన్లో నేను ఒక కంపెనీకి జాబ్కి వెళ్ళానండి. ఆ కంపెనీ ఏంటంటే, ఇప్పుడు ఈ బీటెక్ వాళ్ళకి ఆల్ ఇన్ వన్స్ ఉంటాయి కదా. సో ఆ ఆల్ ఇన్ వన్ కంపెనీ వాళ్ళు నేను చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు బుక్ ప్రింట్ చేసిన తర్వాత ఆ బుక్ నేను చదువుకుంటూ అందులో గ్రామర్ మిస్టేక్స్ కానీ లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చూసి ఇది కరెక్షన్ చేయాలి. అంటే అసలు నేను చదివింది బీటెక్, కానీ నేను చేసేది ఒక నార్మల్ జాబ్. బట్ నా డెస్పరేషన్ లో ఐ వాంటెడ్ టు గో టు దాట్ కంపెనీ ఆల్సో. వెళ్ళాను ఇంటర్వ్యూకి. సో నాకు తెలుసు ఇది ప్రాసెస్ అని తెలుసు. ఇప్పుడు ఏంటి, నాకు ఇంగ్లీష్ బాగొచ్చు అని నేను ప్రూవ్ చేసుకుంటే నాకు లైక్ వచ్చేస్తుంది జాబ్ అని ఇది ఉండే అనమాట. సో ఐ ప్రూవ్ మై సెల్ఫ్, నా ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతా ప్రూవ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఆ జాబ్కి మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు అనమాట. వాడు వెళ్తూ రారా నువ్వు కూడా అంటే నేను కూడా వెళ్ళినా. సో నేను మనసులో అనుకున్నాను అనమాట, అనవసరంగా పిలిచిన వీడు నన్ను, ఇప్పుడు వానికి రాదు నాకు వస్తుంది అని అనుకున్నాను నేను. బికాస్ వానికంటే బెటర్ ఇంగ్లీష్ వచ్చి నాకు. సో వెళ్ళిన తర్వాత టు మై సర్ప్రైజ్ వాడు సెలెక్ట్ అయ్యాడు, నేను సెలెక్ట్ కాలేదు. టు మై సర్ప్రైజ్ నేను అరే ఈ జాబ్కి కావాల్సింది ఇంగ్లీష్, నాకు బెటర్ ఇంగ్లీష్ వచ్చు, బట్ స్టిల్ వాడిని సెలెక్ట్ చేస్తారని సంహౌ నా కాన్ఫిడెన్స్ ఇంకా దెబ్బతిన్నది. లైక్ యూనో ఎంత చిన్న కంపెనీలో కూడా నేను క్రాక్ చేయలేకపోయినాను అనేసి. దాంట్లో వాళ్ళు ఆఫర్ చేసిన ప్యాకేజ్ 12,000 per month అండి. బట్ స్టిల్ నేను అప్లై చేశాను. 12,000 per month వాళ్ళు ఇచ్చేశారు. బాధపడ్డా, నాకు ఆ జాబ్ రాలేదని బాధపడ్డా. కానీ విత్ ఇన్ 1 week నాకు టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చిందండి విత్ అ ప్యాకేజ్ ఆఫ్ 21,000. నౌ సీ, నాకు గనక ఆ ప్రీవియస్ కంపెనీలో రిజెక్షన్ రాకుండా ఉండుంటే నేను అదే కంపెనీకి స్టిక్ అయ్యేటోండి. నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అంటే అదే 12,000కి జాబ్ చేసుకుంటూ కూర్చునేటోండి నేను. కానీ ఆ జాబ్ రాలేదు కాబట్టి నేను ఇంకా ట్రై చేశాను కాబట్టి ఒక ఎంఎన్సీలో నేను జాబ్ ఐ కుడ్ క్రాక్ ఎ జాబ్. అండ్ ఆ జాబ్ వాజ్ లైక్ పేయింగ్ మీ 21,000 మీకు. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏది జరిగినా మన మంచికి, రైట్? సో ఇప్పుడు నన్ను ప్రీవియస్ కంపెనీ రిజెక్ట్ చేశాడు అని అంటే ఆల్వేస్ హ్యావ్ దిస్ మైండ్ సెట్ దట్ ఇంకా బెటర్ కంపెనీ నా కోసం వెయిట్ చేస్తుంది, ఇంకా బెటర్ ఆఫర్ నా కోసం వెయిట్ చేస్తుంది అనే మైండ్ సెట్లో ఉండి మీరు మీ ట్రయల్స్ని అలాగే తీసుకెళ్లారు అని అంటే కనుక ఖచ్చితంగా యూ విల్ సీ సక్సెస్. ఇదే జీవితము, ఇదే కంపెనీ, ఇదే ఇంటర్వ్యూ అని అలా ఉన్నారంటే మీకు ప్రెషర్ వచ్చేస్తుంది, మీ పర్ఫార్మెన్స్ దెబ్బతింటది. సో అలా కాకుండా యాజ్ అ సెట్ ఏది జరిగినా మన మంచికే, సంథింగ్ బెటర్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. మన ఎఫర్ట్స్ ని మిస్ చేయొద్దు. మనం ఎఫర్ట్స్ పెడుతూ ఉండండి, యూ విల్ గెట్ బెటర్ కంపెనీ విత్ బెటర్ ప్యాక్. సూపర్ అండి, నిజం మీరు చెప్పింది 100%. ఏది జరిగినా మన మంచిగా అనుకోండి. ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అవ్వలేదు అంటే చాలా మంది డల్ అయిపోతారండి. సో నిజంగా అలా అవ్వకండి, మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ వస్తాయి. సో మంచిగా సెట్ అయిపోతారు. మీరు అన్నట్లు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ లో ఉన్నప్పుడు హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. అది వచ్చిందా రాలేదా ఏదైనా ఓకే అనుకొని మీరు ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.